ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆద్య అంటే ఒకప్పుడు నాకు మంచి అభిప్రాయం ఉండేది కాదు. కానీ తర్వాత తను నాకు నా సొంత కూతురులాగా నాకు దగ్గరైంది. తనపై ఉండే సదుద్దేశంతోనే శ్రీను ఆద్య ప్రేమించుకున్నామనగానే సరే అన్నాను. పెళ్లి చెయ్యాలి అనుకున్నాను. కానీ పెళ్లి ఇష్టం లేదు అన్నాక నేనేం చేయను? అది వాళ్ళ అమాయకత్వం అండి. ఏది అమాయకత్వం? అన్ని ఏర్పాట్లు చేశాక ఈ పెళ్లి చేసుకోను అనడమా? వాళ్ల ప్రేమను కాదనకుండా పెళ్లి చేయాలనుకున్న మన మాటకి ఎదురు చెప్పడం. మనసు చేసుకొని వాళ్ళని ఒకటి చెయ్యాలండి. ఒకసారి చారుతో పెళ్ళనుకున్నాం. అప్పుడు సీను కాదనుకున్నందుకు మనింటి పరువు పంచాయతీ వరకు పోయింది. మళ్ళీ అదే తప్పు చేద్దామా జానకి? మనిష్టానికి మనం ఈ బొమ్మ తీసి ఆ బొమ్మ పెట్టడానికిది బొమ్మల పెళ్లి కాదు జానకి. వాళ్ల ప్రేమ మీద వాళ్లకే గౌరవం లేనప్పుడు మనమేం చేయగలం? పెళ్ళిళ్ళు కదండి, వాళ్ళని మనం కాకపోతే ఎవరు క్షమిస్తారు? క్షమించి చారుతో అనుకున్న పెళ్లి కాదని మళ్ళీ శ్రీను ఆద్యల పెళ్లి చేయమంటావా? ఒకసారి పెళ్లి వరకు వచ్చి ఆగిపోయింది. ఆ చారు అదృష్టం బావుండి మళ్ళీ తనతోనే పెళ్లి కుదిరింది. శ్రీను లాంటి మంచి మనిషిని పెళ్లి చేసుకునే అదృష్టం ఆద్యకి లేనప్పుడు మనమేం చేయగలం జానకి? అలా అనకండి. వాళ్ళని కళ్ళారా చూశారు కదా. చూశాను కాబట్టే పెళ్లి చేయాలనుకున్నాను. నా మాటని గౌరవించలేదు. ఎంత చెప్పినా అర్థం చేసుకోలేదు. వాళ్ల మాట మీద వాళ్ళు నిలబడలేదని నా మాట మీద నేను నిలబడకుండా ఉండలేను. ఒక్కసారి ఆలోచించండి. ఆలోచిస్తున్నాను. శ్రీను చారుల పెళ్లి ఎలా చెయ్యాలా అని. అది కాదండి. 4 రోజుల్లో ముహూర్తం. ఈసారి శ్రీను చారుల పెళ్లి జరిగి తీరుతుంది. అందులో ఎలాంటి మార్పు లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.